యాక్చువల్గా కాలేజీలో అన్నింటిలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాం. ఇవన్నీ కాకుండా కాలేజెస్లో యాంటీ డ్రగ్ కమిటీస్ కూడా ఫామ్ చేశారు. అంటే దాని ద్వారా కాలేజీలో ఎవరైనా ఉంటే ఐడెంటిఫై చేయడం, రియాబ్ ఇవ్వడం, లేదా ముక్కలోనే తుచ్చేయడం, వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ చేయడం గురించి యాంటీ డ్రగ్ కమిటీస్ ఉన్నాయి. ఈవెన్ స్కూల్స్లో కూడా ప్రయరీ క్లబ్స్ ఉన్నాయి. అన్ని విధాల చర్యలు గవర్నమెంట్ తీసుకుంటారు. సార్, ఇప్పుడు మీరు కాలేజీలో కూడా అన్ని యాంటీ డ్రగ్స్ సంబంధించిన కమిటీలను ఏమన్నా మీరు రిసీవ్ చేసుకుంటున్నారా? మేము యాక్చువల్గా ఈ యాంటీ డ్రగ్ కమిటీస్ అనేవి హైయర్ ఎడ్యుకేషన్ కింద ఉంటాయి. ఇవన్నీ ఏదైతే గవర్నమెంట్ కాలేజెస్ రన్ చేస్తారో దీంట్లో ఏంటంటే లోకల్ పోలీసు ఒక మెంబర్ ఉంటుంది. ఇందులో ఉండి వాళ్ళు ప్రతిసారి మినిట్స్ డ్రా చేయడం, ఆ మినిట్స్లో ఎవరెవరు కొత్త వాళ్ళు ఎవరైనా పాల్గొంటున్నారా, కొత్త వాళ్ళు అడిక్ట్ అవుతున్నారా వీళ్ళని గుర్తించడం, లేదా స్కూల్స్ చుట్టుపక్కల యాక్చువల్గా 100 మీటర్ల లోపు ఏ పాన్ షాపులు కానీ వేరే ఇతర ఏవి కూడా స్కూల్స్ దగ్గర ఉండదు. అదొక యాక్ట్ ఉంది. అవి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు లోకల్ పోలీసులు చూస్తున్నారు. రీసెంట్గా షాద్నగర్ పోలీసు కూడా చాలా పెద్ద ఆపరేషన్ చేసి పెద్ద డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తి కమిట్మెంట్తో ముందరికి పోతున్నారు. అందరూ కలిసి భాగస్వామ్యంతో, అంటే ఈరోజు సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు కనుక దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ప్రయత్నిస్తే డెఫినెట్గా డ్రగ్ ఫ్రీ యూనివర్సిటీ ప్రత్యేక ఫోకస్ దగ్గరలో షాద్నగర్లో మొత్తం అంటే ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ మీరు చూడండి.